గతంలో మాటలు చెప్పారే గానీ హెచ్ఎన్ఎస్ లో ఒక గంప మట్టి తీసినది లేదు. రైతాంగం గురించి ఆదుకునేటువంటి నాయకుడు లేడు. ఈ రోజు మీరొచ్చిన తర్వాత ప్రాజెక్టులు పరిగెడుతూ అభివృద్ధి అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా చేస్తూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు పరిపాలన అంతా కూడా ప్రజలకు చేస్తున్నటువంటి మేలులో ఇవాళ చాలా తుండిపోయేటువంటి దినాలు సార్. ఈ రోజు రాయలసీమ చరిత్రలోనే ఒక శుభదినం. సీమలో జల వనరులు పొంగేలా ఈ రోజు మనం చేస్తున్న గొప్ప ప్రయత్నంలో మరో అడుగు ముందుకేశాం. సీమకు నీళ్లిచ్చే కార్యక్రమం వల్ల వచ్చే తృప్తి సంతోషాన్ని నా జీవితంలో మర్చిపోలేను. సీమని మార్చేది ఒక్క నీరు. నేను ఈ ప్రాంతంలోనే పుట్టాను, ఈ ప్రాంతంలోనే పెరిగాను. రాయలసీమ కరువు తెలిసిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని. రాయలసీమలో నీళ్లు లేకపోతే కరువు వస్తే కడాన ఆ రోజు మీరు చూస్తే పశువులకు గడ్డి కూడా వేసుకోలేక అవి వదిలించుకోలేక బాధపడతా ఉంటే పశువులకు క్యాంపులు పెట్టి వేరే ప్రాంతాల నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి ఆ పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వ్యక్తిని నేనేనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.